సో దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. సో గైస్ లెట్స్ గో. ఈ క్విక్ అప్డేట్స్ ఫ్రమ్ మేడారం అనేది నేను ఇవ్వబోతున్నా మీకు. సో గుడి దగ్గర ఎంత క్రౌడ్ ఉంది ఈరోజు అనేది మీకు చూపిస్తా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు మేము ఫ్యామిలీ అందరం కలిసి మేడారం జాతరకి స్టార్ట్ అయినాం. సో చూడొచ్చు అందరం. హాయ్ చెప్పండి డాడీ. సో ఇక మా పిన్ని బయట కంకులు తీసుకుంటుంది. సో మేము అందరం జాతర పోతున్నాం. అక్కడ పోయిన తర్వాత సిచ్యువేషన్ ఎట్లుంది, క్రౌడ్ ఎంత ఉందని మీకు అప్డేట్ చేస్తా. సో వ్లాగ్ వాచ్ చేయండి. సో గైస్ ఇక మా పిన్ని వచ్చింది. హాయ్ చెప్పు. ఎటు పోతావు? మేడారం జాతర. ఎందుకు? సమ్మక్క సారక్క దర్శనానికి. లేట్ అవుతుంది, ఇప్పటికే 2 అయింది. సో మనం సో స్టార్ట్ కావాలి. మా పిన్ని వల్ల లేట్ అయింది ఇప్పటిదాకా. సో స్టార్ట్ అవుతున్నాం. సో గైస్ మనమైతే ఇప్పుడు ప్రజెంట్ జంపన్న వాగులో ఉన్నాం. సో చూడండి. సో చూసారు కదా. సో జంపన్న వాగులో స్నానం చేసి మనం దర్శనానికి వెళ్ళిపోతాం. సో నేనైతే ప్రజెంట్ నీళ్ళు చల్లుకుంటున్నా. సో ఇంటికనే ఫ్రెష్ అయ్యేసి వచ్చేసిన నేను స్నానం మంచిగా. సో ఈరోజు మండే 26 జనవరి. సో ఈరోజు ఏమీ ఎక్కువ క్రౌడ్ లేదు, ఇక్కడ నార్మల్గా ఉంది. సో ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. సో అంటే డే ఆఫ్టర్ టుమారో వెడ్నెస్డే అంటే బుధవారం. సో బుధవారం రోజు ఫుల్ క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు అమ్మవారు వస్తారు. సో అది ఇప్పుడైతే క్రౌడ్ అయితే నార్మల్గా ఉంది. సో ఈ వీడియో అయితే మొత్తం మీరు లాస్ట్ దాకా చూడండి. మేడారం అప్డేట్స్ అన్నీ, అంటే క్రౌడ్ ఎట్లుంది ఏందని ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా చెప్తా. సో మీరైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. సో మీకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏంటి అని. సో ప్రజెంట్ సిచ్యువేషన్ కోసం మన వీడియోస్ని చూస్తూ ఉండండి. సో అది ముచ్చట. మనం ఇక్కడ కార్యక్రమం కానిచ్చుకొని మనం ముందుకి గద్దెల దగ్గరికి వెళ్దాం దర్శనానికి. సో ఇప్పుడు మీరు చూసేది హెలికాప్టర్ రైడ్ అది. సో అది మేడారం మొత్తం ఏరియల్ వ్యూ అంతా చూపిస్తుంది అందులో, టూర్ అన్నట్టు, హెలికాప్టర్ టూర్. అది పర్ పర్సన్ ఎంత ఉంటుంది నేను కామెంట్లో మెన్షన్ చేస్తాను చూడండి. సో అది చూడండి మీరు, అది రౌండ్గా తిప్పుతున్నాడు. సో అది పర్ పర్సన్ ఎంత ఉంటుందో నేను డిస్క్రిప్షన్లో చెప్తా. సో మీరు చూడండి. సో ఇప్పుడైతే మనం జంపన్న వాగు దగ్గర ఉన్నాం. సో ఈరోజు క్రౌడ్ ఎక్కువ లేరు. అదే బ్యాక్ సైడ్ నుంచి పోమంటారు. ముందు సైడ్ అది తీసేసిండో ఉంచిండో తెలియదు. ఆయన ఇంకొకటి అంటాడు బంద్ చేసిండు ముంగట అన్నాడు. ఇటు సైడ్ నుంచి పోతాను క్యూ లైన్ పెట్టచ్చు అన్నాడు ఈజీగా. సో గైస్ మనం ఇప్పుడు జంపన్న వాగులో స్నానం అంతా అయిపోయింది. సో ఇప్పుడు గద్దెల కాడికి 2 రూట్స్ ఉన్నాయి. ఇటు సైడ్ ఫ్రంట్ ఉంది. సో అంటే ఇది బ్యాక్ సైడ్ పోతుంది అన్నట్టు. సో ఇప్పుడు నా బ్యాక్ ఉంది, ఫ్రంట్ సైడ్ పోతుంది అన్నట్టు రూటు. సో ఫ్రంట్ సైడ్ ఏమో క్లోజ్ చేసారు అన్న ఒక ఆయన అన్నాడు. బ్యాక్ సైడ్ అయితే మనకి లైన్కి దగ్గర ఉంటుందంట. సో మనం బ్యాక్ సైడ్ వెళ్దాం, కార్ పార్కింగ్ కూడా కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది అని చెప్పిండు ఆయన. సో మనం బ్యాక్ సైడ్ వెళ్ళి సో గుడి దగ్గర గద్దెల దగ్గర లైన్ కడదాం. సో దర్శనం చేసుకుందాం. దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్
కార్యక్రమం ఏంటి అనేది మీకు చూపిస్తా. చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే మన దగ్గర క్యాంపింగ్ టెంట్ ఉంది. సో మన దగ్గర క్యాంపింగ్ టెంట్ ఉంది, మొత్తం ఆల్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో మనం బయట రూమ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మన క్యాంపింగ్ టెంట్లో ఒక 4 మెంబర్స్ పడతారు ఈజీగా. సో మా ఫ్యామిలీ అంతా పడిపోతుంది అందులో. సో మనమైతే ఎప్పుడు క్యాంపింగ్ టెంట్ వేయలే, ఫస్ట్ టైమే. సో ఎక్స్పెషల్లీ మేడారం జాతర కోసమే ఆర్డర్ పెట్టిన, అండ్ అట్లనే మనకు కూడా ఉంటుంది కదా అని. సో మనమైతే అది కూడా ఇప్పుడు ఇవాళ నైట్ స్టే అందులోనే. సో చూద్దాం ఎట్లయితుందో క్యాంపింగ్ అంతా. సో నైట్ కుకింగ్ రేపు కూడా ఉంటాం. రేపు వెళ్ళిపోతాం, ఈరోజు ఉండి రేపు కుకింగ్ అంతా చేసుకొని తినేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతాం. సో ఈరోజు నైట్ అయితే మనం మేడారంలోనే ఉండబోతున్నాం. సో చూద్దాం, అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం, మంచిగా క్యాంపింగ్ టెంట్ వేసుకుందాం, ఇంకేమన్నా వీలైతే ఫైర్ క్యాంప్ అట్లాంటి చిన్న ఏమైనా ట్రై చేద్దాం. సో గుడి దగ్గర ఎంత క్రౌడ్ ఉంది ఈరోజు అనేది మీకు చూపిస్తా. సో డేట్ చెప్పిన. సో ఇవాళ డేట్ వచ్చేసి 26 జనవరి. సో ఈరోజు క్రౌడ్ ఎంత ఉంది, ఈ క్విక్ అప్డేట్స్ ఫ్రమ్ మేడారం అనేది నేను ఇవ్వబోతున్నా మీకు. సో ఎంత తొందర అయితే అంత తొందర ఈ వ్లాగ్ పెట్టడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ కూడా ఉంది. సో నెట్ మొత్తానికే లేదు. సో ఎవరైనా వస్తే కనుక అటు ఇటు పోకుండా అందరూ ఒకటే దగ్గర ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఒక పర్సన్ గ్రూప్లో నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఫోన్స్ కూడా సరిగా కలుస్తలేవు. అంటే కలుస్తున్నాయి కానీ వాయిస్ క్లియర్ లేదు, స్టక్ అవుతుంది అంతా. సో అందుకనే వచ్చినప్పుడు అందరు కలిసే ఉండండి, కలిసే పోండి అందరూ. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా లక్షల మంది వస్తారు మేడారం జాతరకి. సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జాతర మేడారం జాతర. సో అందుకని చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ, చూసుకొని జాగ్రత్తగా ఉండండి. సో మనం గద్దెల దగ్గర సిచ్యువేషన్ ఎట్లున్నది అనేది కూడా చూద్దాం ఇప్పుడు పోయినాక. సో క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉంది అని అన్నారు. సో ఈరోజు అయితే లేదు మండే ఈరోజు. సో మండే రోజు అయితే క్రౌడ్ లేదు, ఎందుకంటే ఇప్పుడు ఎల్లుండి అమ్మవారు వస్తారు కాబట్టి. సో అప్పటి నుంచి అయితే హెవీ క్రౌడ్ అన్నట్టు, ఎక్కడ ఏముండదు మీకు ప్రాబ్లమ్స్. ఇక్కడ జంపన్న వాగు దగ్గర అయితే మీకు వాష్రూమ్స్ ఉన్నాయి, చూపిస్తా ఒక్క నిమిషం. సో నా బ్యాక్ సైడ్ ఉంది కదా, సో అది ఫ్రీ వాష్రూమ్ అన్నట్టు. ఇంకా అటు సైడ్ ఉంది కదా ఆరెంజ్ కలర్ది, సో ఆరెంజ్ కలర్ది వచ్చేసి పేడ్ అన్నట్టు, అంటే 10 రూపీస్. సో అది 10 రూపీస్. అండ్ ఈ గ్రీన్ అది ఉంది చూడండి, ఇదేమో ఫ్రీ. సో అది జంపన్న వాగు దగ్గర అయితే మనకి వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ లేడీస్కి ఇక్కడ స్నానం చేసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. సో నో వరీస్, అన్ని ఫెసిలిటీస్ అయితే ఇప్పటిదాకా బాగానే ఉన్నాయి. సో ట్రాఫిక్ కూడా అంత ఈరోజు ఏం లేదు కాబట్టి ఏమి ఇబ్బంది అనిపించట్లే. మనం ఈరోజు గద్దెల దగ్గరికి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు పోయిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేది అక్కడ చూద్దాం. సో వీలైతే మైక్ పెట్టుకొని వెళ్తాం. మైక్ పెట్టుకొని వెళ్తే ఏంటంటే ఆడియో క్వాలిటీ మంచిగా ఉంటుంది. సో చూద్దాం, ఒకవేళ క్రౌడ్ ఎక్కువ ఉంటే తీసేయాల్సి వస్తుంది, ఎందుకంటే మైక్ పోతే మళ్ళీ అసలే రెండో మైక్ ఇది, ఫస్ట్ది పోయింది. సో అది గైస్, మనం లేట్ చేయకుండా టెంపుల్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత మీకు సిచ్యువేషన్. సో గైస్, మీరైతే లేట్ చేయకుండా మేడారం జాతరకి అయితే వచ్చేసేయండి వెడ్నెస్డే రోజు. సో మీరు క్రౌడ్ని కనుక హ్యాండిల్ చేయగలుగుతాం, మాకు క్రౌడ్ ఓకే, పెద్ద ప్రాబ్లం కాదు అనుకున్న వాళ్ళు వెడ్నెస్డే రండి. సో ఆ రోజు అమ్మవారు వస్తుంది కాబట్టి చాలా చాలా గ్రాండ్ ఉంటుంది మేడారంలో. సో మాలాంటి వాళ్ళైతే క్రౌడ్ని హ్యాండిల్ చేయాలనుకుంటే ముందు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు, అది ముచ్చట. వీళ్ళు ఇప్పుడే స్నానం వేసి వచ్చారు. పిన్ని ఇట్రా, ఎట్లా అనిపించింది జంపన్న వాగులో స్నానం? చాలా బాగుంది, ఎవరు లేరు, ప్రశాంతంగా చేసినాం. ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాం అంతే. సో గైస్ ఇప్పుడు మనం హలో చెక్. సో గైస్ ఇప్పుడు మా మమ్మీని అడుగుదాం. సో ఎట్లా అనిపించింది నీకు జంపన్న వాగులో స్నానం? మంచిగా అనిపించింది. నెక్స్ట్ కార్యక్రమం ఏంటిది? రేపు నైట్ అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. దర్శనం చేసుకొని నైట్ ఇక్కడనే వండుకొని రేపు పొద్దున ప్రయాణం. వంట చేసుకుంది నైట్ మార్నింగ్. సో అది గైస్, మనం రేపు ఇప్పుడు స్నానం చేసిన తర్వాత అలసట అంతా ఫ్రెష్గా ఎనర్జీ వచ్చింది బాగా. సో ఎనర్జీ వచ్చిందట గైస్. సో అది మా డాడీ కొబ్బరికాయ తీసుకొచ్చిండు. సో ఇప్పుడైతే మనం గుడికి వెళ్ళిపోతుంది గద్దెల దగ్గరికి. ఎవరు? ఇగో. సో గైస్ ఇప్పుడు ఈమె మేకప్ ఆర్టిస్ట్ అన్నట్టు. మీకు ఏమైనా బుకింగ్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. చెప్పు, నీ ఛానల్ పేరు చెప్పు. కీర్తి మేకప్ ఆర్టిస్ట్ నా ఛానల్ పేరు. ఎవరికైనా మేకప్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో గైస్, మీరు దర్శనానికి వచ్చేటప్పుడు మీకు 2 దారులు ఉంటాయి. సో ఒకటి వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటుంది, అండ్ ఇంకొకటి ఇట్లా మీకు కొంచెం షెడ్ టైప్ ఉంటుంది. సో ఆ షెడ్ టైప్ దగ్గర నుంచి వెళ్తే ఏంటంటే మీరు ఒక 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది.
లేదంటే ఇక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి వస్తే మీకు ఈజీ ఉంటుంది, అంత డిస్టెన్స్ ఉండదు దర్శనానికి. సో ఈజీగా కావాలంటే ఇటు సైడ్ రావాలి, లేదంటే మీరు అటు సైడ్ పోవాలి. సో మనమైతే ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి దర్శనానికి వెళ్తున్నాం. సో దర్శనానికి వెళ్ళిన తర్వాత సో అక్కడ చూద్దాం, క్యూ కట్టిన తర్వాత ఎంత క్రౌడ్ ఉందో అక్కడ చూద్దాం. ఇక్కడ మీకు వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, సో ఈ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి వస్తే మీకు ఒక 100 మీటర్స్లోనే ఎంట్రన్స్ వచ్చేస్తుంది. సో ఇదే మన కాంగ్రెస్ గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిరు సమ్మక్క గద్దెలు. సో చూసిరు కదా, జస్ట్ ఒక 100 మీటర్స్ నడుస్తే సరిపోతుంది అక్కడ దగ్గర నుంచి. దాని ముందు మీరు కార్లు పెట్టుకోవచ్చు. సో కార్లు పెట్టుకొని ఈ వాటర్ ట్యాంక్ ఏదైతే ఉందో అవే నుంచి మీరు ఎంటర్ అయితే జస్ట్ మీకు 100 to 150 మీటర్స్లోనే ఇగో చూసిరు కదా, ఇవి కనిపిస్తాయి అన్నట్టు. ఇవి కనిపిస్తే మనకి గుడి అన్నట్టు ఇది. సో మనం వెళ్ళి దర్శనం చేసుకోవాలి ముంగట. సో చూద్దాం, ఇంకా లోపలికి పోదాం ఇప్పుడు. సో మీకు అయితే అర్థమైంది కదా, వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి వస్తే మీకు ఈజీ అయిపోతుంది అన్నట్టు. సో ఈ బెల్లం అమ్మవారికి సమర్పించబోతున్నాం ఇప్పుడు మనమైతే. చూడొచ్చు పక్కనే గద్దెలు ఉన్నాయి. సో అదే అన్నట్టు. సో కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు తెలంగాణ గవర్నమెంట్. సో చూడండి, సో ఇట్లనే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంటర్ అవుతారు అన్నట్టు. సో ఇక్కడ మీకు కొబ్బరికాయలు ఉంటాయి కొట్టడానికి. సో కొబ్బరికాయలు కొట్టండి. కొట్టిన తర్వాత చూడొచ్చు, సో ఇవే సమ్మక్క సారక్క గద్దెలు అన్నట్టు. సో క్రౌడ్ అయితే ఎక్కువ లేదు ఈరోజు. సో ఈజీగానే దర్శనం అయిపోతుంది. సో అయితే మనం ఇక్కడైతే ఈ బెల్లం అనేది ఇక్కడ అమ్మవారికి సమర్పించాలి. సో చూడొచ్చు, ఇక్కడ దగ్గర కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఎట్లయినా. సో జాగ్రత్తగా మనం ఇచ్చేయాలన్నట్టు. సో ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాం. మళ్ళీ బంగారం తీసుకున్నాం. బంగారం అంటే అక్కడ అమ్మవారి దగ్గర పెట్టిన బెల్లంని మళ్ళీ మనకి ఇస్తారు, మనం ఇచ్చింది కాకుండా. సో చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. సో మనం ముట్టుకోవడం కూడా జరిగింది, మా పిన్ని కూడా ముట్టుకుంది. సో వాళ్ళు ఎందుకు క్యాప్స్ పెట్టుకున్నారో నేను చెప్తా. ఇక మా పిన్ని పోతాడ ఛాలెంజ్ చేసింది. పోతాను. సో మా పిన్నిని మా అమ్మ ముట్టుకోవడానికి పోతున్నారు, అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. సో మనవాడు కూడా ఉన్నాడు అక్కడ. బ్రో గైస్, సో గైస్ మనమైతే ఇప్పుడు సమ్మక్క దర్శనం అయిపోయింది. ఇప్పుడు సారలమ్మ దర్శనానికి పోతున్నాం. సో ఇక్కడ చూడండి, సో అది సో చూడొచ్చు ఇక్కడ. సో క్రౌడ్ అంటే ఓన్లీ గద్దెల దగ్గర క్రౌడ్ ఉన్నారు, కొంచెం కష్టపడి దర్శనం చేసుకున్నాం మనం. సో చూడండి మనం వెళ్ళిపోతున్నాం. సో అది సో ఇప్పుడు సారక్క అమ్మవారి దర్శనం చేసుకోబోతున్నాం మనం ఇప్పుడు. బెల్లం అయితే మనం సమ్మక్కకి సమర్పించడం, ఇంకొకటి ఇక్కడ సారక్కకి. సో ఇగో ఇంకోటి మా అక్క దగ్గర ఉంది బెల్లం. సో తీసుకొని మనం ఏమైనా బంగారం ఇస్తే తీసుకొని బొట్టు పెట్టుకుని దర్శనం తీసుకొని వెళ్ళిపోవాలి. సో గైస్ మనకి సమ్మక్క సారక్క ఇద్దరు దర్శనం అయిపోయింది. సో ఇద్దరు గద్దెల దగ్గర మనం దర్శనం చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం పైడిత రాజు గద్దెల దగ్గర ఉన్నాము. సో పైడిత రాజు గద్దెలు సో దర్శనం అయిపోయింది మనది. సో మొత్తం మనకి సమ్మక్క సారక్క అండ్ జంపన్న అండ్ పైడిత రాజు దర్శనాలు అయితే మనకి వితిన్ 10 మినిట్స్ అనుకుంటా, నాకు మాక్సిమం 10 మినిట్స్. సో 10 మినిట్స్ లోపు అయితే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు January 26 చెప్పిన కదా. సో ఈరోజు అయితే ఎక్కువ క్రౌడ్ లేదు. సో వెడ్నెస్డే రోజు నుంచి మాత్రం హెవీ క్రౌడ్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంత ఫ్రీగా కనిపిస్తుంది కదా, అప్పుడైతే అస్సలు ఫ్రీగా ఉండదు. సో మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మనం వేరే ప్లాన్ ఉంది. సో దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో గైస్ లెట్స్ గో. అమ్మవారు గద్దెల దగ్గర అక్కడ కమిటీ మెంబర్స్ ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరూ హెల్మెట్స్ ఎందుకు పెట్టుకున్నారో చెప్తాను కదా. సో ఎందుకు పెట్టుకున్నారంటే ఆ బెల్లం అండ్ ఏమంటారు బియ్యము కొబ్బరికాయలు సో ఇసురుతారు అన్నట్టు అందరు, ఎందుకంటే అందరూ దగ్గరికి రాలేరు కదా. సో అందుకని
అందరు ఇసురుతారు. సో ఇసురుతారని అట్లా జాగ్రత్త సేఫ్టీ కోసం అట్లా పెట్టుకున్నారు. కానీ మనమైతే అట్లా చేయొద్దు, అట్లా ఇసురొద్దు. సో వీలైనంత వరకు మనం ఇవ్వడానికి ట్రై చేయాలి తప్ప అట్లా ఇసరడం, ఎందుకంటే ఎవరి హెడ్ మీద పడేది తెలియదు, ఎవరి తలకాయ వలిగేది తెలియదు. సో అందుకనే తలకాయలు వలగొద్దు అంటే మనమే రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. సో అట్లా జాగ్రత్తగా చూసి ఇవ్వాలన్నమాట. సో అది గైస్.